కృతాత్యయాధికరణము యాగాదుల్లో చెప్పిన ఈ పంచమాహుతిలో ఉన్నటువంటి జలము పురుషుడవుతాడు చెప్పా, బానే ఉంది. ఈ కారణాన్నే తీసుకుని జలాది భూత సూక్ష్మలతో పరివేషితమైన జీవుడు చంద్రలోకానికి వెళతాడు. వాడు చంద్రలోకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాడు పర్జన్యం ద్వారా కిందకు వస్తాడని ఎందుకు చెప్తా, అక్కడే ఉండని వాడికి ఎందుకు లాగుతూ ఉంటాడు వాడు. ఎందుకు క్యోంకి వీడంటాడు, వాడు పుణ్యకర్మలు చేశాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఆ పుణ్యకర్మలు అనుభవించేస్తే ఇంక వాడికి ఏం కర్మలు లేవంటాడు. అందుకని వాడిని అక్కడే ఉండని అంటాడు. అబ్బే అలాగే లేదు, అక్కడ ఉండడమే పుణ్యాన్ని. ఇంతకాలం ఉంటారు, తర్వాత ఒక్క నిమిషం కూడా ఉంచరు వాణ్ణి, ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరు. అలాగని కాదు, కాల పరిమితి. ఎక్కువ కాలం తక్కువ కాలం, ఎక్కువ కాలం తక్కువ కాలం. ఎక్కువ కర్మలు చేశాడు అనుకోండి, పుణ్యకర్మాలు, ఎక్కువ కాలం ఉంటాడు. కొంచెం చేస్తే కొంచెం పుణ్యం, కొంచెం కాలం ఉంటాడు, అంతే. ఆర్డరింగ్ ఏం లేదు, వాడు ఇక్కడ చేసిన పుణ్యాన్ని అక్కడ అనుభవించడమే, అంతే అంతే. కామన్ అందరికీ. అంటే విహారం చెప్పాడు కదా, ఆ దేవతలతో వీళ్ళు కూడా విహారము ఇలాంటి. ఆహారం అక్కడ ఎలాగో అక్కర్లేదు. తరువాత ఈ ఇంద్రియ భోగాలు ఎలాగో అక్కడ ఉన్నాయి. ఈ భోగాలు అతి సూక్ష్మమైనవి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ భోగలాలస మూలానే వాళ్ళకి అక్కడ వైరాగ్యం రాదు. కామన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే లోకాలు వేరు వేరు కదా, కామన్. సరే, వీడేమిటంటాడు, కృతాత్యయాధికరణం. ఇందులో వాడు అక్కడే ఉండని, వాడికి ఇంక కర్మ అయిపోయింది కదా, పుణ్యాన్ని అనుభవించేశాడు, వాడిని మళ్ళీ ఎందుకు కిందకి తీసుకొస్తామంటాడు. ఇది ఆక్షేప సంగతి. స్వర్గం నుంచి వాడు వస్తాడా రాడా అన్నది విషయము. అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి పుణ్యపాపాలన్నీ అనుభవించేసి వాడు మర్త్యలోకానికి వస్తాడా, లేకపోతే కర్మలను తనతో పాటు ఉంచుకుని వస్తాడా, కర్మలన్నీ అనుభవించేసి వస్తాడా, ఇంకా కర్మలేశం ఏమైనా ఉంటుందా అంటే పూర్వపక్షం అంటాడు, యావత్ సంపాత ముషిత్వ అన్నారు. ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ప్రారబ్ధ కర్మ భోగ పర్యంతము, అంటే ప్రార్థన కూడా నష్టమయ్యేంత వరకు జీవుడు స్వర్గంలోనే ఉంటాడు. నిరంశయ అంటే ఇంకేమి వాడు పుణ్యపాపాలే, అటువంటి జీవుడు స్వర్గం నుంచి కిందకు వస్తాడు. వీడది ప్రార్థన కూడా అక్కడే అయిపోతుంది, వాడికి పుణ్యం పాపం అంతా అక్కడే అయిపోతుంది, ఇంక వాడికి ఏమీ ఉండదు, అటువంటి వాడు కిందకు వస్తాడు అంటాడు సిద్ధాంత. అంటాడు ఇప్పుడు పుణ్యపాపాలు లేకపోతే ముక్తి. వాడు అనాత్మజ్ఞుడని ముందే చెప్పాడు.
అంటే ఇప్పుడు 7 జన్మల కర్మ నిలో ఉంటుంది అని చెప్పారు. మన మనస్సులో, అజాగ్రత్త మనస్సులో, పురాణం. వీటిల్లో ఈ 7 జన్మలో చేసిన కర్మ ఫలితాలు 7వ జన్మలో చేసినది ఈ జన్మలోకి రావచ్చు. లేకపోతే ఈ 7 జన్మల్లో ఏవి ఫలాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాయో ఆ గ్రూప్ తీసుకుని వీడి జన్మ ఎత్తచ్చు. అంటే ఏమిటి? ఒక జన్మ ఎత్తే కర్మలు మాత్రమే నష్టం అవుతాయి, మిగిలినవి నిల్వ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ జన్మలో వాడేం చేశాడో స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గా నుంచి వచ్చినప్పుడు ఈ సంచితం ఉంది ఈ 6 జన్మలది, అది మళ్ళీ వాడిని పట్టుకుంటుంది. పుణ్యం మాత్రం అయింది. ఈ జన్మలో చేసుకున్న పుణ్యాన్ని అనుభవించావు. నువ్వు డబ్బు సంపాదించావు అనుకో, ఆ డబ్బు దీని దగ్గర ఎంతవరకు ఉందో ఆ డబ్బుతో నువ్వు ఇది చేస్తావు. మనం డబ్బు సంపాదించకపోతే అబ్బాయి అక్కడే చేయడానికి వీల్లేదు. అలాంటివి ఏమీ లేవు. అలా కాదు, అధమపక్షం 7 జన్మలు ఉన్నాయి అంటారు. మిగిలినవి మనం అనుభవించేసాం. మిగిలినవి ఎన్నో జన్మలు అనుభవించి ఈ జన్మానికి వచ్చాము అంటే, ఈ జన్మలో కూడా సంచితం ఉంది. ఆ సంచితం ఎంత? మినిమం 7 జన్మలు. అవి ఎక్కడున్నాయి అంటే అజాగ్రత్త మనసులో ఉన్నాయి. ఇప్పుడు మీరు మనసు అక్కడికి పోయింది కదా, అక్కడికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ వెనక్కి వచ్చినప్పుడు ఈ జన్మలో చేసిన పుణ్యాన్ని మాత్రమే అక్కడ అనుభవిస్తాడు. ఆ క్రితం జన్మలో ఉన్నటువంటి పాప అది వాడు చూడండి ఏం చెప్తాడో చూద్దాం. అందుకనే కదా వస్తున్నాడు. ఇదేమీ లేదు, ఈ 6 ఉన్నాయి. మొత్తం అన్ని పోతాయి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి సంచితము ఆగామి పూర్తిగా పోతాయి. ప్రారంధం అనుభవించిన తర్వాత పోతాయి. ప్రారంధం వాడు అనుభవిస్తున్నట్టు మనం చూస్తున్నాం, వాడికి ఆ ప్రారంధం కూడా అనుభవిస్తున్నట్టు అనిపించదు. ఎందుకంటే వాడు జ్ఞానాన్ని అనుభవిస్తున్నాడు కనుక, ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు కనుక, శరీరము కన్నా వేరు అనుకుంటున్నాడు కనుక, ఆ శరీరానికి ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉన్నాయో వాటిని నేను అనుభవించట్లేదు అనుకుంటాడు వాడు. ఆ శరీరంతో వాడు కనెక్షన్ కూడా పెట్టుకోడు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో, వీడు ఇంత పుణ్యాత్ముడు, ఇంత చేశాడు, అయినా వీడు ప్రార్థన అనుభవిస్తున్నాడు, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు చూసేవాళ్ళు అనుకుంటారు. ఆ దుఃఖం వాడుకుండదు, చూసేవాళ్ళకున్న దుఃఖం వాడుకుండదు. అందుకని ప్రార్థాన్ని అనుభవించి తర్వాత యావత్ సంపాతం ఉషిత్వ, ఎంతవరకు అయితే పుణ్యం ఉందో అంతవరకు అక్కడ ఉంటాడు. అందుకని పూర్తిగా అనుభవించేసి ఏమి కర్మ లేకుండా వస్తాడు అని పూర్వపక్షి సిద్ధాంతి అంటాడు. ఏ కర్మలైతే ఫలాన్ని ఇవ్వాలో ఆ కర్మలతో ఆ స్వర్గాన్ని అనుభవించి తర్వాత అక్కడి నుంచి కిందకు వస్తాడు. కిందకు వచ్చినప్పుడు మిగిలిన కర్మలు వాడికి ఎలాగ ఉంటాయి? ఏ కర్మలు, ఏ పుణ్యకర్మలు స్వర్గానికి పంపాలో అవి మాత్రం పంపబడతాయి, మిగిలినవన్నీ వాడి దగ్గరే ఉంటాయి. అందుకని ఆ కర్మల్ని మళ్ళీ మట్టిలోకానికి వచ్చి వాడు అనుభవిస్తాడు. ఈ శేష కర్మలు ఉన్నాయి, సంచితములు, ఇవన్నీ ఒకే జన్మలో అనుభవించడము
కుదరదు. అందుకని రమణీయ చరణాహ అన్నారు. మంచి ఆచరణ ఉన్న వాళ్ళకి మంచి జన్మ, చెడ్డ ఆచరణ ఉన్న వాళ్ళకి చెడ్డ జన్మ అని చెప్పారు. అందుకని ఈ మిగిలిన కర్మలతో పరివేష్టితుడయ్యి వాడు మళ్ళీ కిందకు వస్తాడు. అంటే అమెరికాకి వెళ్ళి మళ్ళీ వచ్చేసినట్టు. ఇక్కడ పరిమాణం లేకపోతే వెళ్ళినప్పుడల్లా మళ్ళీ పడుస్తూ ఉంటాడు ప్రతి ఏడాదికిను. కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతారు. అంటే ఎక్కువ కాలం అక్కడ ఉంటారన్నమాట. అక్కడ కూడా వాడు కూడా చేస్తాడు కదా. అలాగే ఏమి కర్మల యొక్క లేశము లేకుండా ఉండడు. అందుకని అన్ని కర్మలు కనుక అనుభవించినట్లయితే నువ్వు చెప్పినట్టు వాడికి ఇంకా జన్మ ఉండదు నాయన. మరి అక్కడి నుంచి వస్తున్నాడు, జన్మ ఉంది అంటే ఉంది. ఇది దీనికి టీకా. స్వర్గం ఉపభుజ్య తతో అవరోహ పురుషో నిరనుశయ ఇహ ఆగచ్చతి. కర్మశేషము, అనుశయము అంటే కర్మశేషం. పూర్వపక్షి అంటాడు కర్మశేషము లేదు. నిర్గత అనుశయ అస్మాత్ అంటే కర్మశేషాలు ఏమీ లేకుండా వస్తాడు పూర్వపక్షి. జీవం అనుసేతే ఇది ఉత్పత్తే. జీవం అన్నదానికి అనుసేతే అని అర్థం. అందుకని నచ స్వర్గాది అవరోహతో అనుశయ సంభవతి. వాడంటాడు స్వర్గం నుంచి కిందకు వచ్చేవాడు కర్మశేషం ఉందని చెప్పడానికి వీల్లేదంటాడు. ఎందుకురా అంటే అనుశయ ఫలస్య సర్వస్య తత్రే ఉపభుక్తత్వాత్. ఏ ఏ కర్మలు ఉన్నాయో అన్నీ అక్కడే అనుభవించేసాడు అంటాడు. ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ మొత్తం జీవితం అంతా ఏ పుణ్యకార్యము చేయలేదు. ఇప్పుడున్నారే మన ఈ స్వామీజీ, మన విద్యాప్రకాశానంద స్వామీజీ కాళహస్తి ఇంత ముందు ఉండేవారు. ఆయన గీతా ఉపన్యాసాలు 68లో రాజమండ్రిలో జరిగినప్పుడు నేను విన్నాను. అప్పుడు ఆయన చెప్పిన కథ అన్నమాట. 68 అది ఏ విధమైనటువంటి ఆయన చెప్పింది ఏంటంటే ఆ ముసలావిడ ఏ విధమైన పుణ్యకర్మలు చేయలేదు. సరే ఒకసారి ఈ ఉత్సవాలకు దేనికి వెళ్ళింది. మనం ఏమి తింటారో ఇవి చెప్తుంటారు, మేళ తిరణాలకు వెళ్తే అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనుకుంది మరి తిరణానికి వెళ్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ప్రసాదం కొనుక్కు వెళ్ళాలి కదా అని ఒక అరటిజన అరటిపళ్ళు కొంది. ఆ అరటిజన అరటిపళ్ళల్లో ఒకటి కొంచెం దూరం వచ్చి చూసుకున్న తర్వాత అది కాస్త పాడైపోయింది. అంటే మత్తిగా అది పాడైపోతే అదేం చేసి తీసుకెళ్తే ఇంట్లో బాగుండదని చెప్పి ఆ పక్కన బిచ్చగాడికి వేసేసింది. అది కాస్త మిగిలినది ఇంటికి తీసుకొచ్చింది. కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోయింది. చచ్చిపోతే అక్కడ యమధర్మరాజు అంటాడు, నువ్వు వీడిని చిట్టా చూడమంటే చూసి చెప్తాడు, ఇది ఒకటే పుణ్యకర్మ, ఇంకేవి పుణ్యకర్మ లేవు. చిత్రగుప్తుడు అప్పుడు అంటాడనమాట, ఈ పుణ్యం ద్వారా నువ్వు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా ముందు, లేకపోతే అన్ని పాపకర్మలు అనుభవించడానికి నరకానికి పోతామంటే లేదు, ముందు నేను స్వర్గానికి వెళ్ళొస్తానంటుంది. అంటే ఆ అటుపండిని పిలిచాట యమధర్మరాజు. ఈ అటుపండిని పట్టుకుని నువ్వు స్వర్గానికి పోతావని. అటుపండిని పట్టుకుంటే అటుపండి ఇలా కొంచెం ఇలా స్వర్గానికి వెళ్ళడానికి లేచింది కదా. ఈ లోపలేమో ఇది నేను నీకమ్మాను, నాకు కూడా స్వర్గానికి వెళ్ళే అధికారం ఉందని వాడో వచ్చి కాలు పట్టుకున్నట్ట. సరే ఇంకొంచెం పైకి లేచింది, నా తోట నుంచి వచ్చింది ఇంకోటి పట్టుకున్నట్ట. ఈ తోటంతా నేను కొనుక్కున్నాను, నేను నీ కౌలుకి ఇచ్చాను, ఇంకోటి పట్టుకున్నట్ట. ఇంతమంది పట్టుకునేప్పుడు అది అంతదాకా వెళ్ళి ఏమిటైందంటే ఆ ముతిక కాస్త స్వర్గానికి వెళ్ళిపోయింది. మళ్ళీ పండుతో సహా వీళ్ళందరూ కింద పడిపోయారు. కనుక ఏమిటి అంటే ఆ చేసిన పుణ్యం యొక్క కర్మ ఎంతవరకు అంటే ఇంతవరకే. ఓసారి ఇలాగా
పైకి లేచి అందరూ మళ్ళీ కింద పడిపోయారు. అదేవిధంగా వీడు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఆ కర్మల ద్వారా స్వర్గానికి వెళ్తాడు, మిగిలిన కర్మల ద్వారా తిన్నగా కిందకు వచ్చేస్తాడు. అది యావత్ సంపాత ముషిత్వ ఏతమేవ అధ్వానం పునర్నివర్తతే. అయమేవ ఏమిటి ఇక్కడ ఏమిటి? యావత్ సంపాత ముషిత్వ ఏతమేవ అధ్వానం పునర్నివర్తతే. అవగ్గర ఉంది యావత్ సంపాత ముషిత్వ తర్వాత చాందోగ్యం 5:10 ఏమిటింది చూడప్పుడు? ఉషిత్వ తర్వాత అథ ఏతమేవ అధ్వానం పునర్నివర్తతే. అథ అది అథ అసలు ఇక్కడ ఒక అక్షరం నాకు బోధపడట్లేదు. అందుకని అంటే ఎంతవరకు అయితే పుణ్యం ఉందో అంతవరకు ఆ లోకాల్లో ఉండి ఏతమే వద్వాన పునర్నివర్తతి, ఈ తోవకుండానే మళ్ళీ వెనక్కి వస్తాడు. సంపతతి అనేన కర్మణ స్వర్గం అంటే సంపతతి ఈ కర్మ ద్వారా మళ్ళీ స్వర్గం నుంచి కిందకు వచ్చేస్తాడు. సంపాత అంటే కర్మ సమూహం. సంపాతం అనతిక్రమ్య యావత్ సంపాతం నిశ్శేషం కర్మఫలం భోక్తుం తత్ర ఉషిత్వా ఇత్యత. వైడంటాడు యావత్ సంపాతం ఉషిత్వా అని మంత్రంలో చెప్పారు కదా, అందుకని కర్మ సమూహాలన్నీ అక్కడే అనుభవించేస్తాడు, ఇంకేమీ ఉండదు. కర్మ చేసరైతో అవరోహతి, ఏమి కర్మములు ఉండవు వాడికి అంటే సిద్ధాంతం అంటాడు. ఇది ప్రాప్తే బ్రూమ స్వర్గార్థం అనుష్ఠితస్య కర్మణః. స్వర్గానికి వెళ్ళడానికి ఏ కర్మలైతే అనుష్ఠించాడో సాకల్యేన ఉపభోగే సంపూర్తిగా, సాకల్యం అంటే సంపూర్తిగా ఆ కర్మఫలాలను అక్కడ అనుభవించి ఆప్య అనుపభుక్తాని, భోగే ఆప్య అంటే ప్రాప్య, అనుపభుక్తాని సంచితాని పుణ్యపాపాని బహూని అస్య విద్యంతే. ఏవైతే ఇంకా వాడు అనుభవించలేదో అటువంటి పుణ్యపాపాలు వీడికి ఇంకా చాలా ఉన్నాయి. అన్యథా సద్య సముత్పన్నస్య బాలసిహ జన్మని అనుష్ఠితయోర్ ధర్మాధర్మయోర్ అభావాత్ సుఖ దుఃఖ ఉపభోగో నస్యాత్. అప్పుడే పుట్టిన కుర్రవాడికి సుఖ దుఃఖాలు ఉండకూడదు. నువ్వన్నావు కదా మరి కర్మలు లేవు అని, మరి ఇక్కడ పుట్టితే మళ్ళీ వాడి సుఖ దుఃఖాలు ఎలాగొస్తున్నాయి? ఏవి ఉండకూడదు. అందుకని ఏమిటి ఇన్ఫరెన్సు? కర్మశేషం ఉన్నది. ఎత్తు అత్ర కైశ్చిదుచ్యతే ఏకస్మిన్ జన్మని అనుష్ఠిత కర్మసమూహ ఉత్తరస్మిన్నేవ జన్మని ఉపభోగేన క్షీయతే ఇది. ఒక జన్మలో చేసిన కర్మలు రెండవ జన్మలోనే అన్ని నష్టమైపోతాయని అంటున్నారే, అది సరికాదు. ఎందుకని ఇంద్రాది పద ప్రాపకాణం అశ్వమేధాదీనాం విడ్ వరాహాది దేహ ప్రాపకాణం పాపానాంచ యువద్ ఉపభోగ అసంభవేన. వాడు కర్మలు ఎలా చేశాడంటే కొన్ని కర్మలు చేశాడు ఇంద్రపదుని పొందడానికి. और ఏమిటంటే అశ్వమేధ యాగం, తర్వాత విట్ అంటే వైశ్యుడు, విడ్ విష, తర్వాత వరాహం అంటే పంది జన్మ కూడా కొన్ని కర్మలు ఏవో చేశాడు. విట్ వరాహాది దేహ ప్రాపకాణం పాపానాంచ యుగపద ఉపభోగ సంభవేన. అటు స్వర్గానికి వెళ్ళి ఇంద్ర పదవిని అనుభవించడం, తర్వాత ఇక్కడ పాపాలు చేసి వైశ్యుడు వరాహము అయ్యేటువంటి కర్మలు రెండు ఒకటేసారి అనుభవించలేడు. విడ్ స్వ అంటే కుక్క,
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ గవ్యస్థిని సునిచైవ స్వపాక. స్వం అంటే కుక్కని కొండుకు తినేది, కుక్క మాంసం తినేటువంటి వాడు. ఇక్కడ వీడి విష సూత్రం చెప్పంటావా? యుగపద ఉపభోగ సంభవేన ఏకభావిక కర్మానుశయ ఇది మతస్య విరుద్ధత్వాత్. అక్కడే అన్ని కర్మలు అనుభవిస్తామని చెప్పావే, అది సరికాదు నాయన. తతశ్చ ఏకస్మిన్ జన్మనుష్ఠితానాం మధ్యే కస్మింశ్చిత్ జ్యోతిష్ఠోమాది కర్మని భుక్తి అపి. ఒక జన్మలో అనుష్ఠించిన కర్మల్లో కొన్ని జ్యోతిష్ఠోమ యోగాది కర్మల యొక్క ఫలితాన్ని అక్కడ స్వర్గాన్ని వీళ్ళు అనుభవిస్తాడు. భుక్తేపి కుతో న కర్మాంతరాణి అవశిష్యేరన్. ఎందుకు మిగిలి ఉండవు అంటే మిగిలి ఉండి తీరుతాయి అని. యావత్ సంపాద్ శబ్దస్య స్వర్గపద కర్మ విషయో నతు ఇతర కర్మ విషయ. యావత్ సంపాతం అంటే నువ్వు అన్ని కర్మలు ఉన్నా, అలా కాదు, స్వర్గానికి పోవాల్సిన కర్మ ఫలితాలని చెప్పుకోవాలి. శృతిశ్చ స్వర్గాద్ అవరుహ్య పంచమ్యాహుతో శరీరం గృహణతాం. ఆ శృతిలో ఏం చెప్పారు? స్వర్గం నుంచి వచ్చి పంచమాహుతిలో వాడు శరీరాన్ని మళ్ళీ గ్రహిస్తాడని చెప్పారు. తద్హేత్వో పుణ్యపాపయో సద్భావం దర్శయతి. ఈ పురుష జన్మ ఎత్తడానికి కారణమైనటువంటి పుణ్యపాపాల గురించి శృతి ఈ విధంగా చెప్తోంది. యైహ రమణీయ చరణాః అభ్యాసోహయత్తే రమణీయాం యోనిం ఆపద్యేరన్ బ్రాహ్మణ యోనిం వా క్షత్రియోనిం వా వైశ్యయోనిం వా. ఎవరైతే పుణ్యకర్మలు చేశారో వాళ్ళు పుణ్యజన్మలు ఎత్తుతారో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లాగా. అథ ఏహ కపూయ చరణ అభ్యాసోహయత్తే కపూయాం యోనిం ఆపద్య. అభ్యాసం అంటే శీఘ్రంగా. ఎవరైతే పాపకర్మలు చేశారో వాళ్ళు ఈ కపూయము అంటే ఇక్కడ పుణ్యం ఉన్నాడు కదా, పాపయోని. ఏమిటి? సూకర యోనిం వా చాండాల యోనిం వా. 10 జన్మ కానీ చండాల జన్మ కానీ ఎత్తుతారు. చూడండి, మరి వాడు అక్కడ దాకా వెళ్ళాడు కదా నహుషుడు, మళ్ళీ సర్పం అవ్వలేదు. అదే రమణీయ చరణా సుకృత కర్మణ, కపూయ చరణ పాపకర్మణ. కపూయ చరణ అంటే పాపకర్మ చేసేటువంటి వారు. అభ్యాసోహయత్ ఇది అవ్యయ సముదాయస్య క్షిప్రత్వమర్థం, శీఘ్రం. అభ్యాసోహయత్ అంటే శీఘ్రముగా పుణ్యకర్మలు పాపాలకు పాడకం. తద్ ఏవం సానుసయ అవరోహంతి సిద్ధం. అందుకని ఎవడు స్వర్గానికి వెళ్ళినా అక్కడ నుంచి వాడు కర్మశేషంతోనే వస్తాడు, కర్మశేషం లేకుండా రాడు. ఇప్పుడు కృతాత్తే అనుశయవాన్ దృష్టస్మృతిభ్యాం. కృతాత్తే అనుశయవాన్ దృష్టస్మృతి యథేతం అనేవం చ. కృతాత్తే అనుశయవాన్ దుష్టస్మృతిభ్యాం యథేతమనేవం చ. కృతాత్తే అనుశయవాన్ దుష్టస్మృతిభ్యాం యథేతమనేవం చ. కృత అత్యయే అంటే ఇప్పుడు ఏ కర్మలైతే చేశాడో ఆ కర్మల ద్వారా అనుశయవాన్ అంటే కర్మశేషములతోనే వాడు ఇక్కడికి వస్తాడు. ఎందుకని? అలాగే చూడబడుతోంది దుష్ట స్మృతిభ్యాం. స్మృతుల్లో కూడా అలా చెప్పారు. యథేతం అనేవంచ, ఎలా వెళ్ళాడో అలాగ వస్తాడు, లేకపోతే ఇంకో మార్గం ద్వారా కూడా రావచ్చు. అదేమిటో చూద్దాం. యథేతం అనేవన్నాను. ఏ కర్మ సమూహాలకి ఫలం ఇవ్వాలో ఆ ఫలితాన్ని, అంటే ఇప్పుడు మొత్తం సమూహంలో మనం ఏం చేస్తాం? మామిడి పళ్ళ ఆవా అంటాం. తెలుసా? చూశారు ఎప్పుడన్నా? అంటే ఇప్పుడైతే ఇవన్నీ ఏవో
వచ్చాయి, పెట్టెల్లో పెట్టేశారు, ప్యాకెట్ పడేస్తాడు, పడిపోతాయి. మొదట్లో ఏం చేసేవారంటే విడిగా ఒక రూమ్ తీసుకుని అందులో అన్నీ మూసేసేసి గడ్డి వేసేవారు. ఈ గడ్డిలో ఈ పళ్ళన్నీ పడేసేవారు, పచ్చికాయలన్నీ. మళ్ళీ కొంచెం గడ్డి వేసేసారు, మూసేసేవారు. 1 రోజు 2 రోజుల తర్వాత వాసన వచ్చినప్పుడు ఈ రైతు వెళ్ళి ఏం చేస్తాడంటే అందులో పండిన కాయలని తీసుకొస్తాడు, పచ్చి మళ్ళీ అలాగట్టే పెట్టేస్తాడు. అదేవిధంగా మొత్తం కర్మ సమూహంలోంచి ఏవైతే కర్మాన్ని ఇస్తాయో, స్వర్గాన్ని ఇవ్వాలో వాటి ద్వారా అనుభవిస్తాడు, మిగిలినవన్నీ కర్మలు సంచితంగా అలాగే ఉంటాయి. అందుకని తరువాత అక్కడికి వెళ్ళిన కర్మలో స్వర్గ కర్మలు నష్టమైపోయాడు. మిగిలిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాట్ల కర్మలు అనుభవించడానికి, అందుకనే అనుసాయి అంటారు. అనుసాయి అంటే కర్మశేషంతో ఉన్నవాడు తిరిగి వస్తాడు. తరువాత కుతః దుష్టస్మృతిభ్యాం అనుశయవాన్. అనుసేవాన్ అంటే కర్మశేషం ఉన్నవాడు తిరిగి వస్తాడు. ఎందుకంటే దుష్టస్మృతిభ్యాం అలాగే చూడబడుతోంది, స్మృతుల్లో కూడా చెప్పారు. తద్యేహ రమణీయ చరణ అభ్యాసో అయితే ముందు చెప్పుకున్నాం. అదే దృష్టా ప్రత్యక్షా శృతి అంటే ఇది ప్రత్యక్ష శృతి. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్ట ప్రేత్య కర్మఫలం అనుభూయ తతః శేషేణ విశిష్ట దేశ కాల జాతి కుల రూప ఆయు శృత విత్త సుఖ మేధసో జన్మ ప్రతిపద్యతే ఇది స్మృతిభ్యాం. చూడండి, స్వకర్మనిష్టా వర్ణాశ్రమ ధర్మాలని అనుభవే వాళ్ళ ఒక్క కర్మను చేసేవాళ్ళు ప్రేత్య ప్రకర్షే నిత్య గత్య ఎక్కడ పోతారు? స్వర్గానికి. అక్కడ మళ్ళీ కర్మఫలం అనుభూయ తత శేషేణ విశిష్ట మీరు చేసేన కర్మణ మిగిలిన కర్మల ద్వారా విశిష్ట దేశ కాల జాతి కుల రూప ఆయు దేశము కాలము జాతి కులము రూపము ఆయుస్సు శృత అంటే వేదాలు చతురు విత్తం సుఖము ఇక్కడ మేధస్ అంటే బుద్ధి జన్మ ప్రతిపద్యతే స్మృతిభ్యాం స్వానుసేవాన్ అనువసేనామేవ అవరోహణం. ఎవరికైతే కర్మశేషం ఉందో వాళ్ళే కిందకి దిగొస్తూ ఉంటారు నాయన. ఇదేమిటి 299 అయింది. మరి కర్మలు మిగిలి ఉంటాయి అన్నావు కదా పురుషుడికి. కర్మలు మిగిలి ఉంటాయంటే వాడు కర్మలు ఇక్కడ అనుభవిస్తున్నాడు. మరి అటువంటి వాడికి మోక్షం లేదు అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే జ్ఞానం వస్తే కర్మలన్నీ నశిస్తాయి, వాడికి మోక్షం కలిగి తీరుతుంది. అందుకని జ్ఞానం ద్వారా కర్మలు నశిస్తాయి, భోగం ద్వారా కర్మలు నశించవు. తరువాత యథాయితం అనేవంచ అవరోహతి అన్నావు కదా. ధూమాది మార్గముల ద్వారా పైకి వెళ్తాడు. ధూమము తర్వాత అదే పక్షాభిమాన దేవత, మాసాభిమాన దేవత, తర్వాత ఏమో మొట్టమొదటి వచ్చేది చంద్రలోకము, సూర్యలోకము, ఇలాంటివి పోతాం. వచ్చేటప్పుడు అనేవం ఏదైతే అనులోమము విలోమం విలోమంగా వస్తాడు. అంటే ముందు అక్కడ మేఘాలతో ఒకటవుతాడు, ఆ తర్వాత వర్షం ద్వారా ఇలా వస్తాడు అభ్రాది. దీనికి దానికి అదే. ఇప్పుడు అందుకనే చెప్పాను కదా, ఏవైతే పుణ్యకర్మలో వాటి విశేషం ద్వారా అక్కడ పోతాడు. తర్వాత కానీ మనుష్యుని రూపంలో ఉన్నప్పుడు నువ్వు పుణ్యకర్మలు ఎక్కువ చేస్తున్నావో,
శ్రవణమన నిధ్యాసనలు ఎక్కువ చేస్తున్నావో, భగవద్చిత్తని ఎక్కువ చేస్తున్నావో, అప్పుడు నీకు ఉన్నటువంటి పాపకర్మల ఫలితం దాని వెలాసిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు 100 మైళ్ళ స్పీడ్లో వచ్చిన బండి నిన్ను గుద్దుకోవడం, ఊరికి వచ్చి ఇలా టచ్ చేయడం ఎంత తేడా ఉంది. అదేవిధంగా మొత్తాన్ని అది యాక్సిడెంట్ అయి తీరాలి, కానీ వెలాసిటీ పూర్తిగా తగ్గిపోతే నీకేమి దుఃఖం ఉండదు. అది అందుకని పెద్దలు చెప్పేదంటే గొడ్డలితో పోయేది గోరుతో పోతుంది పుణ్యాత్మలకి. ఇది అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు జ్యోతిష్కుడు చెప్తున్నాను. ఇప్పుడు మా ఆశ్రమానికి ఓ పండితుడు ఉన్నాడు, రవీంద్ర కిషోర్ శాస్త్రి అని. వాడికన్నా వాళ్ళ తండ్రి బాగా వాడికి జ్యోతిష్కం వచ్చు. 76లో కాదు 96లో నాకు ఇక్కడ కాళ్ళకి పైకి నొప్పిగా ఉండేది. కాళ్ళు నొప్పిగా ఉంటే వాడు చెప్పేది, ఏంటంటే బాబు ఇంతకాలం నుంచి కాళ్ళకి నొప్పిగా ఉంది, 97 మళ్ళీ నేనేమో ఇక్కడికి కైలాసయాత్ర కూడా వెళ్ళాలనుకుంటాను అంటే, ఆయనేమో నా జాతకం ఆయనే రాయించాడు, చూశాడనమాట. చూసి చెప్పాడు, స్వామిజీ మీరు చాలా అదృష్టవంతులు, ఇప్పుడున్న గ్రహాల దృష్టితో కనుక చూసినట్లయితే మీ కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయి కర్ర సహాయంతో నడవలసిన పరిస్థితి ఇక్కడ రాసుంది. కానీ మీరు ఏదో పుణ్యకర్మ చేసుకుంటున్నారు, దాని మూలాన ఈ కర్మ ఫలితము చాలా తక్కువైపోయింది. ఈ నొప్పి ఫలానా మాసం వరకు ఉండే సెప్టెంబర్ అక్టోబర్ ఏదో చెప్పాడు, ఆ తర్వాత దాంతో అది తగ్గిపోతుంది అన్నాడు. చూడండి, అలాగే తగ్గిపోయింది. మీరు ఎన్ని మందులు తీసుకున్నా ఈ నొప్పి తగ్గదు. ఎందుకని? ఇక్కడ రాసిన స్థితి ఇది. దానికి మీరు పుణ్యకర్మలు చేసిన మూలాన ఏదో చేస్తున్నారు, మీరు ఏ ఉపాసన చేస్తున్నారో నాకు తెలియదు, దాని మూలాన మీకు ఇది ఇంత మాత్రం ఉంటుందని చెప్పాను. అప్పట్లో నేను దగ్గర రోజుకి 4-5 సార్లు కేవలం లలితా శాస్త్రం చదివేవాడిని, అంతే, ఇంకేం చేసేవాడిని కాదు. మరి ఆ పుణ్యకర్మ మూలాన తగ్గింది అనుకోవాలి కదా. ఆ విధంగా మనం చేసుకున్నటువంటి చెడ్డ కర్మల ఫలితం ఆ ఫలితాన్ని తక్కువ చేస్తుంది. ఏమిటి? మనం అత్యంత ఉత్కటమైనటువంటి పుణ్యం కనుక చేసుకున్నట్లయితే, అదేదో శ్లోకం ఉంది, ఆ శ్లోకం ఇంకా నాకు దొరకలేదు, 3 సంవత్సరాల్లో కానీ 3 నెలల్లో కానీ 3 పక్షాల్లో కానీ 3 రోజుల్లోనే దాని ఫలితం మనకు కనిపిస్తుంది. ఏదో సరే, ఇక్కడ అనేవం అవరోహంతి, ఏ తోవలో అయితే వెళ్ళామో ఆ తోవలో కాకుండా ఇంకో తోవలో వస్తాము. ఇప్పుడు మీరు అడిగింది ఎలాగా అంటే, దీనికి అదే మనం ప్లస్ మైనస్ అంటే, ఎక్కువ పుణ్యం కనుక చేసుకుంటే పాపకర్మలు తక్కువ అనుభవిస్తాం. లేకపోతే ఇప్పుడు ఏవి లేకుండా పూర్తిగా లౌకికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి పూర్తిగా ఆ పాపకర్మ అనుభవించి తీరాల్సి వస్తుంది. అది ఇంకోటి చెప్పాడు ఆయన. ఇప్పుడు మీ జాతకంలో ఎలా కనిపిస్తుందో అలాగే 4వ మండలేశ్వర జాతకంలో కూడా అలాగే ఉంది అన్నాడు. ఏమిటైంది అంటే, ఆయన అప్పట్లో మాకు ఆశ్రమంలో పాకేదుడ్లు లేవు, లెట్రిన్స్ లేవు, అందుకని అందరూ బయటకు పోతూ ఉండేవారు. మా పెద్దస్వామి ధనరాజగిరిజీ అలాగే వెళ్తూ ఉండేవారు, ఈయన అలాగే వెళ్ళేవారు. వెళ్తున్నప్పుడు ఎప్పుడో మా కాలుకి ములుగుచ్చుకున్నట్టు ఈయన కొంచెం అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ చేస్తే అది సెప్టిక్ అయ్యి కాళ్ళంతా కుళ్ళిపోవడం మొదలుపెట్టింది. కుళ్ళిపోవడం మొదలుపెడితే అప్పుడు ఋషికేశ్లో అక్కడ మనకి హాస్పిటల్ ఏమీ లేవు. హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పట్లో మనంతా బ్రిటిషర్స్ కదా, వాళ్ళే నడిపించేవారు కదా, సైరాన్పూర్ తీసుకెళ్ళారు.
సేరాన్పూర్ తీసుకెళ్తే ఈయనకి కాలు కొట్టేయాలన్నారు. కాలు కొట్టేశారు. కాలు కొట్టేసినప్పుడు ఆయన ఎనస్థీషియా తీసుకోలేదు. నాకు 10 నిమిషాల ముందు చెప్పమన్నాడు, చెప్పారు. ఈయన చెప్పింది ఏమిటంటే ఆయన ఈ ఆపరేషన్ చేయించుకున్న మూలాన ఆయన ఆయుర్దానం బాగా పెరిగింది. చూడండి, లేకపోతే మామూలుగా ఆయన ఇంత వేదాంత చింతన ఇది చేయకుండా ఉండినట్లయితే అప్పుడే పోయేవాడు. ఆ పెయిన్ అంటే ఇంతే అయింది కదా, జీవితం ఉండిపోయింది కదా, అది ఆయన చెప్పింది. ఆపరేషన్ వల్ల జీవితం చాలా పెరిగింది. తర్వాత మరి ఇవన్నీ మా పబ్లికేషన్ అన్ని టిప్పణిలో ఆయనే గోవింద ప్రసాద్ని టిప్పణి అంటారు, ఆయనే అంత చెప్పింది. ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు ఈ ఆరో మండలేశ్వరులు రాసుకున్నారు. రాసుకుని మళ్ళీ ఈయన పెద్ద విద్వాంసుడు కనుక వాటిని మళ్ళీ సరిచేశాడు. పాఠం చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్గా ఆయన చెప్పేవారు, ఈయన అవన్నీ రాసుకున్నాడు. రాసుకుని మళ్ళీ అవన్నీ సరిచేశాడు, క్రమంలో పెట్టాడనమాట. ఎవరు? విష్ణుదేవానంద. ఎందుకంటే ఆయన దగ్గర నుంచే చదివేవాడు ఈయన. అవన్నీ ఆ పుస్తకాలన్నీ తీసుకుని ఈ 10వ మండలేశ్వరుడు ఏం చేశాడంటే ఆ ఫుట్ నోట్స్తో సహితంగా ఉపనిషత్తులను ప్రింట్ చేసేసాడు. ఉపనిషత్తులు, మన సంక్షేప సారికం, గీత, ఈ బ్రహ్మసూత్రాలు ఇవన్నీ. రత్నప్రభ అంత ముందు ఇది. అందుకని అది అది అంటే అతి ఉత్కృష్టమైన పుణ్యం అన్నమాట. ఆయన కాలు తీసేటప్పుడు కూడా నొప్పి లేదు, అనస్థీషియా. అప్పట్లో ఇంకా ఏమిటి చెప్పారంటే ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ వాడెవడో తెల్లదొర వాడు వచ్చి అప్పట్లో 100 రూపాయలు ఇచ్చాడు పళ్ళు తినమని స్వామిజీకి. మరి ఎవడు రా ఇలా అనస్థీషియా తీసుకోకుండా ఆపరేషన్ చేసుకుని అందరూ చెప్పుకుంటారు కదా. వాళ్ళు ఏమిటే దే విల్ టేక్ అవే ది మైండ్ ఫ్రమ్ ది బాడీ. ఆత్మలో లీనం చేసేస్తారు. సమాధిలోకి వచ్చి నువ్వు ఏమన్నా చేసుకో, శరీరానికి ఏమి వాడికి తెలియదు. మరి దాన్ని బట్టి చూడు ఎంత పుణ్యం చేసి ఉండాలి, ఎంత వాళ్ళు తీవ్రంగా అంతర్ముఖులై ఉండాలి, ఎంత విచారం చేసి ఉండాలి. 10 నిమిషాలు పావుగంట చెప్పినంత మాత్రాన అంతట్లో ఆ మనసుని ఈ శరీరం నుంచి తీసేసి ఆత్మలో ప్రవేశించేశారంటే ఎంత సాధన చేసి ఉండాలి వాళ్ళు. అతి ఉత్కృష్టమైన పుణ్యం అది. చరణాది చేన్న ఉపలక్షణార్థేతి కాష్ణాజిని. చరణాది చేన్న ఉపలక్షణార్థేతి కాష్ణాజిని. చరణాది చేన్న ఉపలక్షణార్థేతి కాష్ణాజిని. కాష్ణాజిని అని ఆయన చెప్పేది ఏమిటంటే మంచి ఆచరణ, పుణ్యం చేస్తే పుణ్యం జన్మ, పాపం చేస్తే అని చెప్పారు. చరణాది చేన్న ఇది ఉపలక్షణము అంటాడు. ఏమిటి? చరణ శబ్దము ద్వారా ఇక్కడ ఏ జన్మ ఎత్తుతాడో అని చెప్పారు అంటే చెప్తున్నారు అంటే నా అనుసాయితి చేత్ చరణ శబ్ద. ఇక్కడ వాడు అన్నాడు కదా, కప్పుయే చరణ కప్పుయాం యోని ఆపద్యరన్. ఈయనంటాడు కాషాజని, ఈ చరణ శబ్దము ఆ జన్మని చెప్పట్లేదు, వాడికి కర్మలు ఉన్నాయని చెప్తున్నాయంటాడు. అది ఇది చేత్ చరణ చరిత్ర ఆచార శీలపర్యాయ అనుశయ భుక్త ఫలాతిరిక్తం కర్మాభిప్రేతం. యాని అనవద్యాని అనవద్యాని కర్మాణి, ఎవరైతే నిందిత కర్మలు చేస్తారో వాళ్ళు ఇక్కడ శృతౌ కర్మ చరణయో భిన్నత్వేన ప్రతిభాసతే అంటాడు. చరణం అంటే చరిత్ర, మంచి చరిత్ర, ఆచరణ. కానీ ఈయనేమిటంటాడు, ఇక్కడ
వేరే అర్థంలా ఉంది అంటాడు. తస్య నా అనుసాయి సిద్ధి ఇది చేత్. వాడు చరణము అన్నదానికి భిన్న అర్థం చెప్పి ఏమిటి చెప్తున్నాడు? అక్కడి నుంచి స్వర్గం నుంచి వచ్చిన జీవులకు కర్మశేషము లేదు అని చెప్పినట్లయితే అనుసే ఉపలక్షణార్థ ఏవ ఏషా చరణశ్రుతి అని ఈయన సిద్ధం చేశాడు. ఎవరు? ఈ కాష్టాంజలి. అంటే చరణముకు నువ్వు ఇంకొక అర్థం చెప్పినా వాడికి కర్మశేషం ఉన్నట్లే అని చెప్పాడు. అది ఆనర్థక్యమిది చేన్నా తదపేక్షత్వాత్. ఆనర్థక్యమిది చేన్నా అపేక్షత్వాత్. ఆనర్థక్యమిది చేన్నా తదపేక్షత్వాత్. మరి చరణ శబ్దాన్ని దాని అర్థాన్ని వదిలిపెట్టేసి నువ్వు అనుశయము దీనికి అర్థము అని చెప్పినట్లయితే చరణశృతి అనర్థకమవుతుంది. అంటే నా ఇష్టాది కర్మణం చరణాపేక్షత్వాత్. ఇష్టాపూర్తిదత్త కర్మలకి ఆచరణ ఉండి తీరాలి. అందుకని సదాచారహీన వ్యక్తి కర్మలకు అధికారి కాడు అని చెప్తున్నాయంట. ఈ చరణ శబ్దము చరిత్ర శీలం దానికి కూడా తీసుకోవాలి అంటాడు ఇక్కడ. తదపేక్షిత్వాత్ అంటే ఇష్టాపూర్తాది కర్మలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు వాడేమిటన్నాడు? ఈ చరణ శబ్దం ద్వారా సంచిత కర్మలు తీసుకుందాం అన్నాడు. సంచిత కర్మలు తీసుకుంటే ఈ చరణ శబ్దం చెప్పినటువంటి శృతి అనర్థకమవుతుందిరా అంటే అలా కాదు. ఇది ఉపలక్షితం. ఏం ఉపలక్షితము? ఇష్టాది కర్మలకి సదాచారతకి ఈ చరణ శబ్దము ఉపలక్షితం అని చెప్పుకోవచ్చు. అప్పుడు శృతి చరణ శబ్దానికి చరిత్ర శీలము అని చెప్పుకోవచ్చు అంటాడు. సుకృత దుష్కృతే ఏవతు బాదరిహి. సుకృత దుష్కృతే ఏవతు బాదరిహి. సుకృత దుష్కృతే ఏవేతు బాదరిహి. బాదరి అన్న ఋషి చెప్తున్నాడు, పుణ్య పాపములే చరణ శబ్దం ద్వారా అర్థము. ఎందుకని? ఈ ఆచరణము అన్నామే, ఆచరణ శబ్దము కర్మ మాత్రములోనే ప్రయోగిస్తున్నారు కనుక పుణ్యకర్మలు పాపకర్మలు ఈ ఇష్టాపూర్త కర్మలు చేసేవాడిని ధార్మికులు అంటారు. వాళ్ళు బ్రాహ్మణ పరివ్రాజకమైన ఇష్టాధికారి చంద్రలోకం గత్వా సునాశయ అవరోహంతి. అభినయం కర్మచరణయో అభిన్నయో కర్మచరణయో అంటే ఆచరణము చరిత్ర ఇవి రెండు భిన్నము కాదు. ఎలాగంటే బ్రాహ్మణ పరివ్రాజక న్యాయం చెప్పాం కదా. మొట్టమొదట పెరుగు వీడి పొట్ట కూడా బాగాలేక మధ్య కూడా పోయింది అన్నారు. బ్రాహ్మణుడే పరివ్రాజకుడు అవుతాడు. ఇప్పుడు ఆ పరివ్రాజకులందరికీ పెరుగు పెట్టినప్పుడు వీడికి ఇంకొకటి ఆవిడకు బాగాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇష్టాధికరములు చేసిన వాడు చంద్రలోకానికి వెళ్ళి వీడు సునాయాసంగా మళ్ళీ కిందకి దిగుతాడు. ఇక్కడ ఆపుదామా?